ఆటలకి రాజా అతడే ఆలి రాజా ఆలి రాజా ఎంటర్ అయ్యాడంటే మోగిస్తాడే బాజా బాజా ఆజారే ఆజారే ఆటీని రాజారే అందరితో సరదాగా ఎంజాయ్ చేయిస్తాడే అల్లితో జాలీగా అల్లితో జాలీగా అల్లితో జాలీగా అల్లితో జాలీగా మరి ఈ రోజు ఎపిసోడ్ లో మిమ్మల్ని అలరించడానికి బుల్లితెర స్టార్లు వచ్చేస్తున్నారు. ముందుగా వస్తున్నారు, లెట్స్ వెల్కమ్ గురుచరణ్. హాయ్ గురుచరణ్. హలో సార్. హౌ ఆర్ యూ? ఫైన్ సార్. డాన్స్ బాగా చేసావు. చిన్నప్పటి నుంచి అలవాటా లేకపోతే ఈ మధ్యకాలం నేర్చుకున్నావు? అంటే చిన్నప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్ సార్. ఎవరిని చూసి ఇన్స్పిరేషన్? చిరంజీవి గారు. చిరంజీవి గారు. వాహ్, గ్రేట్. ఇప్పుడు ఏం చేస్తున్నావు ప్రస్తుతానికి? ప్రస్తుతానికి ఒక 3-4 మూవీస్ చేస్తున్నాను సార్. ఒక 3 సీరియల్స్ చేస్తాను. గోకులంలో సీత ఈ టీవీలో చేస్తాను. గోకులం సీతాలో ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక రేంజ్ లో ఉందంట రేటింగ్. అవును సార్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. అలాగే మరి బుల్లితెర హీరోయిన్ కూడా వచ్చింది, అమ్మాయిని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ మంజుల. కొట్టినా తిట్టినా తాళి బుట్టు కొట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి ఒక ఒక్క సున్న ముందు నోరు పండటానికి ఆడ ముందరుంది నీకు చెందడానికి కుటుంబించి తేనె పట్టు నోటిలోకి జారినట్టు సొక్కులన్నీ పిండుకుంటానే. కొట్టినా తిట్టినా తాళి బుట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో కొట్టినా తిట్టినా తాళి బుట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో హాయ్ మంజుల, హౌ ఆర్ యూ? హాయ్, ఐఎమ్ వెరీ గుడ్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏం చేస్తున్నావు ప్రస్తుతానికి? ప్రెసెంట్ గోకులంలో సీత వస్తుంది. ఓకే, అంతే, ఒక సీరియల్ చేస్తున్నా. దాంట్లో పాజిటివా నెగిటివా? పాజిటివ్. పాజిటివ్. మీకు ఏ క్యారెక్టర్ అంటే ఇష్టం? నాకు నెగటివ్ చాలా ఇష్టం. ఇప్పుడు దాకా పాజిటివ్ ఎక్కువ చేశాను, ఓన్లీ ఒక్క నెగటివ్ చేశాను. నాకు ఇది చేయాలని ఉంది అంటే డ్యూయల్ చేయాలి అని ఉంది, ఇంకా చేయలేదు. డ్యూయల్ లో 2 పాజిటివ్ లేకపోతే ఒకటి పాజిటివ్? లేదు, ఒకటి పాజిటివ్ ఒకటి నెగటివ్. అలాంటప్పుడు మన పర్ఫార్మెన్స్ అవును బయటకు వస్తుంది. ఓకే, సో ఆల్ ది బెస్ట్ మంజుల. థ్యాంక్ యూ సో మచ్. yes. నేను కూడా మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. అడగండి. మీ డాన్స్ చాలా బాగా చేస్తారు, అంటే చాలా బాగా మేనేజ్ చేస్తున్నారు. మాకేం రావట్లేదు, మీరు ఎలా ఎలా హౌ? నో మాస్టర్, డాన్స్ లో నో గురు, అంటే ఓన్లీ స్కూల్లో గురు. జస్ట్ ఎలా జస్ట్ మనం ఎక్కడ ఆగకుండా హమ్మింగ్ చేసుకుంటూ ఒక మూమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతే అలా అలవాటు అయింది. ఓకే, సో ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మీతో పాటు ఇంకొక బుల్లితెర హీరోయిన్ కూడా వచ్చింది, అమ్మాయిని ఇప్పుడు చేద్దాం. లెట్స్ వెల్కమ్ కావ్య.
హేలు పురి భలేకున్నాదే నీ ఆవకాయ పెదవి నన్ను లాగుతున్నాదే అరే అక్ పక్ కరే పక్ ఆట షురూ రే నువ్వు దుక్కినాక ఎక్కుతమ్ము సింగ సితారే సపోటా జ్యూసులా టమాటా సూపులా ముద్దొస్తున్నదే మెహబూబా బాబా నన్నిలా గోవా బిళ్ళలా కొరుకొరు కొంచెం కొంచెం కొరికి తినేరా హాయ్ కావ్య, హౌ ఆర్ యూ? ఫైన్ సార్, హౌ ఆర్ యూ? ఫైన్. ఏం చేస్తున్నావు ప్రస్తుతం? ఇప్పుడు గోకులంలో సీతా సీరియల్ చేస్తున్నా. మీ ముగ్గురు కూడా గోకులం సీత అంటున్నారు. నువ్వేం చేసావు దాంట్లో? నెగటివ్ రోల్. యాక్చువల్లీ హీస్ మై బ్రదర్ క్యారెక్టర్ లో. అచ్చా. సో మా ఇద్దరు కాంబినేషన్. వీళ్ళిద్దరు నెగటివ్, నేను పాజిటివ్. ఓ పాజిటివ్ నెగిటివ్ కలిస్తే కరెంట్ పాస్ అయిపోతుంది. నువ్వే సార్. యాక్టింగ్ వరకే నెగిటివ్ తప్ప ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ ఆర్టిస్ట్ కూడా పాజిటివ్ గా ఆలోచించరు. ఆ థాట్ కూడా రాదు. పెద్ద స్క్రీన్ అవ్వచ్చు, చిన్న స్క్రీన్ అవ్వచ్చు, ఎప్పుడు కూడా యాక్టర్ అంటే ఈ క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అవ్వడమే తప్ప ఎప్పుడు కూడా నెగిటివ్ గా ఎవరు ఇండస్ట్రీలో ఉన్నారు ఎవరు ఆలోచించారు. ఐ మీన్ నాట్ ఓన్లీ ఆర్టిస్ట్, Okay. డైరెక్టర్, ప్రొడ్యూసర్స్, ఎనీ టెక్నీషియన్. సో నెగిటివ్ ఉండదు. ఓకే, సో కావ్య, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, మరి ఆ రౌండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ రౌండ్ 2 lakhs, సెకండ్ రౌండ్ 3 lakhs, థర్డ్ రౌండ్ 5 lakhs, మొత్తం కలిపితే 10 lakhs. సో ఫస్ట్ రౌండ్ పేరు ఆలీ చక్కర్కేలి. ఈ చక్రం తిప్పడానికి ఒక అమ్మాయి వస్తుంది. అమ్మాయి పేరు ఫ్రూటీ. మీ బదులుగా అమ్మాయి చక్రం తిప్పుతుంది. ఏ ఆర్టిస్ట్ దగ్గర అయితే ఆగిందో ఆ ఆర్టిస్ట్ గురించి 3 క్వశ్చన్లు నేను మిమ్మల్ని అడుగుతాను. ఓకే, ఆ క్వశ్చన్స్ మీ ఎదురుగా ఎల్ఈడి మీద వస్తాయి. ఒక్క అక్షరం మాత్రం మీకు హింట్ ఇస్తాం. ఎవరైతే తక్కువ టైంలో చెప్పారో వాళ్ళు ఈ రౌండ్ విన్నర్స్ అవుతారు. ఓకే. 2 lakhs. ఫ్రూటీ ఉంది, ఆ అమ్మాయిని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ ఫ్రూటీ. మీ బదులుగా ఈ అమ్మాయి తిప్పుతుంది. ఓకేనా? రెడీ గురుచరణ్? సో నీ బదులుగా అమ్మాయి తిప్పుతుంది. తిప్పండి. తిప్పు చక్రం ఫ్రూటీ. శ్రియా. ఎస్. అమ్మాయి రాగానే ఎక్స్ప్రెషన్ ఇచ్చావేంటి? ఎలా ఇచ్చావంటే అన్నావు ఏంటి? అలా అన్నాను. ఈ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది, ఏ లాంగ్వేజ్ మాట్లాడుతుంది, ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే నేను చెప్పలేనేమో అని ఎక్స్ప్రెషన్ ఇచ్చా. అవునా సార్? అయితే సో ఏంటంటే దీంట్లో నీకు చాలా మంది ఆర్టిస్టులు తెలుసు, తెలియకుండా అమ్మాయి వచ్చింది కాబట్టి అవును, ఇప్పుడు అమ్మాయి గురించి 3 క్వశ్చన్లు ఉంటాయి. అలాగే. ఈ అమ్మాయి యాక్ట్ చేసిన సినిమా చూసా? చూసాను సార్. ఏ సినిమా చూసా? ఠాగూర్. అంటే ఈ అమ్మాయి కోసం కాదంట. దాంట్లో మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు, ఎస్. ఆయన కోసం వెళ్ళుంటావు. అన్ఫార్చునేట్లీ ఆ సినిమాలో ఈ అమ్మాయి ఉంది. సో ఆ సినిమాలో యాక్ట్ చేయడం వల్ల ఈ అమ్మాయికి పేరు వచ్చింది మెగాస్టార్ గారి పక్కన. కరెక్ట్. సో ఇప్పుడు ఈ అమ్మాయి గురించి 3 క్వశ్చన్లు ఉంటాయి. రెడీ గురుచరణ్? రెడీ. యోర్ టైమ్ స్టార్ట్ నౌ. విక్రమ్ శ్రియా జంటగా నటించిన సినిమా మల్లన్న. రైట్. విక్రమ్ డైరెక్షన్ లో శ్రియా నటించిన సినిమా ఇది. నువ్వు నేను నువ్వే రైట్. బాలకృష్ణ శ్రియా కాంబినేషన్ వచ్చిన సినిమా అదేంటది మన చెన్నకేశ్వర రెడ్డి. రైట్ ఆన్సర్, వెరీ గుడ్. విక్రమ్ శ్రేయ జంటగా నటించిన మల్లన్న మంచి సినిమా. ప్రీతం డైరెక్షన్ గారిలో శ్రేయ నటించిన సినిమా ఇది నువ్వే నువ్వే, ఆయన ఫస్ట్ మూవీ. బాలకృష్ణ శ్రేయ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఇది చెన్నకేశ్వర రెడ్డి. దీంట్లో డ్యూయల్ క్యారెక్టర్ అమ్మాయి టబ్బు కూడా ఉంటది అనుకుంటా. కరెక్ట్. కరెక్టా? కరెక్ట్. బాగానే గుర్తుంది నాకు కూడా. వెరీ గుడ్. సో 16 seconds లో చెప్పా గురుచరణ్. ఇప్పుడు 15 seconds లో కానీ మంజుల చెప్తే ఈ రౌండ్ విన్నర్ అవుతుంది. 14 seconds లో కావ్య చెప్తే ఈ రౌండ్ విన్నర్ అవుతుంది. ఓకే, మంజుల బదులు తిప్పు ఫ్రూటీ గారు. వెరీ గుడ్. ద మైకేల్ జాక్సన్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా చాలా కంట్రీస్లో ఈయన తెలుసు. ప్లస్ ఇండియాలో ఈయన తెలియని ఎవరు ఉండరు. డైరెక్టర్, హీరో,
గ్రేట్ డాన్స్ మాస్టర్. ఆయన చిన్నప్పుడు స్ప్రింగ్లు మింగేసాడు. ఫస్ట్ ఏ సినిమా చూసావు తను యాక్ట్ చేసింది? ఊర్వశి ఊర్వశి అన్న పాట వస్తుంది. ప్రేమికుడు, కన్నడ హుడుగి. కన్నడ హుడిగి. ఓకే, సో సార్ ప్రభుదేవ గారికి ఫేవరెట్ డాన్సర్ చిరంజీవి గారు బై ది వే. ఎందుకంటే వీళ్ళ ఫాదరు ఎక్కువ సినిమాలు చిరంజీవి గారి సాంగ్స్ చేస్తున్నప్పుడు మీ ఫ్యామిలీలో తను మంచి పేరు తీసుకొస్తాడు మీకు ఫ్యామిలీకి అని అప్పట్లో ఆయన ఈ జాతకం చెప్పాడు. ఎంత గొప్పవాడు అయిపోయాడంటే ఆయన అనుకున్న దానికంటే గొప్పవాడు. కరెక్ట్. సో అది రాసి పెట్టుంటే దాన్ని ఎవరు ఆపలేరు. ఓకే, సో మంజుల 3 క్వశ్చన్లు రెడీగా ఉన్నాయి. రెడీయా? రెడీ మంజుల, యోర్ టైం స్టార్ట్స్ నౌ. ప్రభుదేవ డైరెక్ట్ చేసిన చిరంజీవి సినిమా శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్. రైట్ ఆన్సర్. ప్రభుదేవ అల్లరి నరేష్ కలిసి నటించిన సినిమా ఇది. తొలి ప్రేమ. తొలి ప్రేమ పవన్ కళ్యాణ్ అమ్మా. అక్కడ తో అంటే తొలి ప్రేమే. ఇప్పుడు పని పాట లేకుండా ఒక గ్యాంగ్ వచ్చిందిరా అంటారే, ఆ గ్యాంగ్ ఏమైనా ఐడియా ఉందా నీకు? ఈ గ్యాంగ్ మామూలు గ్యాంగ్ కాదు అంటారు. తొట్టి గ్యాంగ్. రైట్ ఆన్సర్. ప్రభుదేవ డైరెక్ట్ చేసిన మొదటి సినిమా అంటే నువ్వు నేను ఇక్కడ లేవు. నువ్వు నేను ఇక్కడ లేవా? ఎక్కడ ఉండాలమ్మా? నువ్వు వస్తానంటే నేను వద్దంటానా? రైట్. మంచి మీరు అనుకున్నారు కదా సార్ వెరీ గుడ్ అని. బాగా కోఆపరేట్ చేశారని మీకు మీరే వెరీ గుడ్ అనుకున్నారు కదా. బాగా కోఆపరేట్ అంటే కన్నడ అమ్మాయి కరెక్ట్. తెలుగు చదువుతూ క్వశ్చన్ చెప్పిందంటే సినిమా మీద ఎంత అవగాహన ఉంది అమ్మాయికి. అంటే నాట్ ఓన్లీ యాక్టింగ్, మేము సినిమాలు చూస్తాం మాకు గుర్తుంటుంది అని కొంతమంది వస్తుంటారు. 100 సినిమాలు యాక్ట్ చేసినా ఆ సినిమా పేరు గుర్తుండదు. అందుకని అప్రిషియేట్ చేస్తున్నా. కరెక్ట్ సార్. అంటే నీకంట ఎక్కువ టైంలో చెప్పిందని అప్రిషియేట్ అది కాదు, బాగా చదివి చెప్పిందని. అమ్మాయికి ఎలాగో రాదు, ఎందుకంటే 16 seconds లో నువ్వంటే ఇక 10వ సినిమాకి వెళ్ళిపోవడం కదా. ప్రభుదేవ డైరెక్ట్ చేసిన చిరంజీవి సినిమా శంకర్ దాదా జిందాబాద్. రైట్. ప్రభుదేవ అల్లరి నరేష్ కలిసి నటించిన సినిమా ఇది. తొట్టి గ్యాంగ్ ఈవి సత్యనారాయణ గారు చేశారు. ప్రభుదేవ డైరెక్ట్ చేసిన మొదటి సినిమా నువ్వు వస్తానంటే వద్దంటాను ఎంఎస్ రాజు గారు. ఈ సినిమా చేసేటప్పుడు ఆయన అప్పుడే జస్ట్ ఒక డాన్స్ మాస్టర్గా హీరోగా గొప్ప పేరు సంపాదించాడు. ఎప్పుడైతే ఈ సినిమా చేశాడో ఇక్కడి నుంచి అయ్యి బాబాయ్ ప్రభుదేవ ఇంత గొప్పడా, డైరెక్షన్ కూడా బాగా చేస్తాడే అని మంచి పేరు తీసుకొచ్చిన సినిమా ఇది. వెరీ గుడ్. సో 1 minute 6 seconds పట్టింది. ఇప్పుడు కావ్య 15 seconds లో కానీ చెప్తే ఈ రౌండ్ విందో నువ్వు అవుతావు. కావ్య ఇప్పుడు నీ బదులు మా ఫ్రూటీ గారు తిప్పుతారు. తిప్పు. సందేశ్ ఓకేనా? ఏంటి అన్న హ్యాపీగా ఉన్నావేంటి? ఏం లేదు సార్. ఓకే సార్. దాని గురించి ఓకే కదా? ఓకే సార్. ఓకే కాకపోతే మారుస్తారా ఏంటి? అంటే నన్ను అమ్మాయి వరుణ్ ఈజీ, కొన్ని మూవీస్ కాబట్టి బెటర్ కొంచెం. నీకు చెప్పడానికి ఈజీ అయిపోద్దంట. ఓకే, సో కావ్య యువర్ టైం స్టార్ట్స్ నౌ. సంపత్ నంది డైరెక్షన్ లో వరుణ్ సందేశ్ నటించిన సినిమా ఏమైంది ఈవేళ. ఏమైంది ఈవేళ. రైట్ వరుణ్ ఆన్సర్. సందేశ్ ఈ చిత్రం పేరు ఒకప్పుడు కమల్ హాసన్ సినిమా పేరు. వరుణ్ సందేశ్ ఈ చిత్రం పేరు ఒకప్పుడు కమల్ హాసన్ సినిమా. పంచతన్ వరుణ్ సందేశ్ ఈ చిత్రం పేరు ఒకప్పుడు కమల్ హాసన్ సినిమా. పాండవులు పాండవులు కౌరవులు కలిసి కొట్టుకున్నారు అది సినిమా. పాండవులు పంచదుమ్మిలో పాండవులు పంచదారా. పాండవులు 9. పాండవులు 9. రైట్ ఆన్సర్.
వరుణ్ సందేశ్ ఈ చిత్రం పేరు ఒకప్పటి కమల్ హాసన్ సినిమా మరో చరిత్ర. మరో చరిత్ర. రైట్ ఆన్సర్. పలే మొగాడి పోయ్ బంగారు నా సామి పోయ్ నీ అగసిరి గులాములోయ్ నీ అరాని దాననోయ్. ఓకే కావ్య 56 సెకండ్స్ పట్టింది. మంజులాగా అవకాశం లేదు, నీకు అవకాశం లేదు. ఓన్లీ 16 సెకండ్స్లో గురుచరణ్ చెప్పారు కాబట్టి ఈ రౌండ్ విన్నర్ గురుచరణ్. ప్లీజ్ కమ్. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ లోకి ఎంటర్ అయిపోయాం. రౌండ్ పేరు ఆలీ రాజా బ్యాండ్ బాజా. మా ఫ్రూటీ మిమ్మల్ని దగ్గర ఉండి తీసుకెళ్తుంది. అక్కడికి వెళ్ళి వదిలేస్తుంది. దానిపైన మీరు నిల్చొని ఉంటారు, బయటికి అలా వస్తూ ఉంటది. బయటకు వస్తుంటుందా? చిట్ చాట్ ఉంటది, ఆహా. డోర్ క్లోజ్ అంటాను. ఆహా. తర్వాత నీ ఎదురుగా ఎల్ఈడి మీద 3 విజువల్స్ ఉంటాయి, దాన్ని మ్యాచ్ చేయాలి. ఇప్పుడు ఇలాగా ఎవరైతే తక్కువ టైంలో చేశారో అది ఆగిపోతుంది. ఈ రౌండ్ విన్నర్ అవుతున్నారు. ఓకే. ఈ రౌండ్ 3 lakhs. ఓకేనా? సో ముందుగా గురుచరణ్ తీసుకో. గురుచరణ్ రెడీయా? ఓపెన్ ద డోర్. గురుచరణ్ సార్, ఇండస్ట్రీకి రావడం ఇన్స్పిరేషన్ ఎవరు నీకు? ఇన్స్పిరేషన్ అంటే మెయిన్ డాన్సులకి అయితే చిరంజీవి గారండి. డాన్స్ లో ఆయన, మిగతా ఇంకెవరు? సార్ ఏంటి సార్ ఇది? సార్ టు బి ఫ్రాంక్ ఏంటంటే సార్, ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్కటి పికప్ చేసుకుని అందరి నుంచి ఇన్స్పిరేషన్ పొందుతూ ఉంటాం సార్. ఒకళ్ళని కాదు సార్, మన తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది టాలెంటెడ్ ఉన్నారు కదా సార్. బాలకృష్ణ గారు అంటే డైలాగు. హృదయ కాలేయంలో యాక్ట్ చేశావు కదా, ఏం క్యారెక్టర్ దాంట్లో? డాక్టర్. డాక్టర్. నీకు ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎవరైనా డాక్టర్స్ తిట్టడం కానీ? తిట్టారు సార్. అంటే యూట్యూబ్, ఫేస్బుక్ లో దానిలో బాగా తిట్టారు సార్. డైరెక్టర్ కంటే బుద్ధి లేదా, నీకన్నా బుద్ధి లేదా, ఇంజనీరింగ్ చదివావు, ఎవరన్నా దబ్బడం తాడుతో కుట్లేస్తారా, అది నోటితో తింపుతారా, అయినా కిటికీలోంచి హార్ట్ వచ్చి పడితే అలా చూస్తూ ఉంటాం ఏంటి, ఇది మాకు మామూలే, కిడ్నీస్ లివర్స్ అలా వచ్చి పడుతుంటాయి అన్నట్టు ఆ చూపేంటి, ఇలా తిడుతున్నారు సార్ చాలా మంది. డాన్స్ నేర్చుకున్నావా? లేదు సార్, అంటే ఆయన చూసి ఏకలవ్యుడు లాగా ఆయన స్క్రీన్ లో అంటే ఇంట్లో టీవీలో యూట్యూబ్ లో పెట్టుకొని చూసి ప్రాక్టీస్ చేసి అంటే జనరల్ గా ఏం చెప్తారంటే నేర్చుకున్నా కూడా లేదంటే నేను అలాగే చేసాను అని చెప్తుంటారు. సో సినిమాలు చూసి చేయటం అనేది చాలా తక్కువ వస్తుంది. డాన్స్ పర్ఫెక్షన్ ఎలా చేసావు నువ్వు? ఆయనే సార్ మెగాస్టార్. ఆయనలో 5% చేస్తే జీవితంలో ఎంతో సాధించినట్టు నా పర్సనల్ ఫీలింగ్ ఒకటి. ఓకే. 2, నేనే ఒకటి డిజైన్ చేసుకున్న ఒక మాట ఆయన డాన్స్ గురించి. ఏంటంటే మన ఇండియాలో భరతనాట్యం, కూచిపూడి డాన్స్ ఇలా ఉన్నాయి కదా, అలా ఇంకో డాన్స్ ఉంది. ఆ డాన్స్ పేరు చిరంజీవి డాన్స్. ఓకే ఫ్రూటీ డోర్ వేసి. చిరంజీవి గారి డాన్స్ అంటే ఏ పాట మీద చేయగలవు? అసలు అది ఏదో సముద్రం సార్, అది ఇలాగే ఉంటది పైన నుంచి చూస్తే. ఓకే, ఏ పాట వేసినా చేయగలవా? ఏం చేయలేము సార్. అలాగే చెప్తారు ఊరికే. ఏదో ఆయన ఏ పాట అంటే ఇష్టం నీకు? ఆయన ఏ పాట అంటే ఆయన చేసిన అబ్బా చాలా అద్భుతంగా చేశారు ఈ పాటలు ఆయన అని. నాకు జామ్ జామ్ చెక్క జామ్ చెక్క జామ్ జామ్ ఆ పాట చాలా ఇష్టం సార్. అచ్చా, అమేజింగ్ ఈజ్. అసలు కర్చీఫ్ తో చెమట దుడుచుకొని మళ్ళీ పాకెట్ లో పెట్టుకొని కరెక్ట్ సింక్ లో స్టెప్ ఎక్కడ ఉంటే ఆ కౌంట్ లో జాయిన్ అయ్యి ఆ లిరిక్స్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తో ఆ భావాన్ని పలికించి అసలు స్టెప్ కే అందం వచ్చినట్టుగా చేస్తారు ఆయన. అచ్చా, ఆయన గురించి మాట్లాడుకుంటూ పోతే సరిపోదు సార్ అసలు. సో అంత స్టఫ్ ఉందంట నీ దగ్గర? నా దగ్గర కాదు సార్. ఆయన పాట మీద మా ఆడియన్స్ కోసం ఒక స్టెప్. చమక్ చమక్ చామ్ చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికేరో హొయ్య. చనక్ చనక్ చాం పట్టుకో పట్టుకో చంపెదరువులే వెయ్య. హొయ్యారి హొయ్య హొయ్య హొయ్ ఒయ్యారం సయ్యందయ్యా. హొయ్యారే హొయ్య హొయ్య హొయ్యయ్యారే తస్సాదియ్యా. చామ్ చామ్ చక్క చామ్ త్వరగా ఇచ్చై నీ లంచం. చాం చాం చక చాం చక చాం చాం చొరవే చేసి మరి కొంచెం. వెరీ గుడ్ గురుచరణ్. రెడీ గురుచరణ్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఈ 2 బొమ్మలను చూస్తే గుర్తొచ్చే పాట ఏంటి? ప్రియమణి. రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు తెచ్చనే. రవితేజ్, ఈ 2 బొమ్మలు చూస్తే గుర్తొచ్చే సినిమా ఏది?
మై ఆటోగ్రాఫ్, మై స్వీట్ మెమరీస్. రైట్ ఆన్సర్. ఈ రెండు బొమ్మలు కలిపితే కామన్ పాయింట్ ఏది? ఏంటి? రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే, రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు తెచ్చానే, అమ్మని అప్పని అత్తలి బొమ్మని అత్తరిని దరికొచ్చానే, నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి చేస్తానే. ఓకే, ఈ అమ్మాయి అక్కడ లబ్బర్ గాజులు, యమ దొంగ లబ్బర్ గాజులు లబ్బర్ గాజులు. రైట్ ఆన్సర్. ఈ రెండు బొమ్మలు చూస్తే గుర్తుకొచ్చే సినిమా మై ఆటోగ్రాఫ్. అదే నా ఆటోగ్రాఫ్ అంటే అక్కడ మై అని వేశారు. నా ఆటోగ్రాఫ్ రైట్ ఆన్సర్. థర్డ్ వన్ కామన్ పాయింట్ ఏంటి అని? ఏంటి? లగేజ్, సూట్ కేస్, ట్రాలీ బ్యాగ్. ఆ సూట్ కేస్ అని చెప్పొచ్చు, లేకపోతే ట్రాలీ బ్యాగ్ అని చెప్పేయచ్చు. అవును సార్. లగేజ్ ఎలా అవుతుంది? అది తీసుకెళ్లేది లగేజ్. కామన్ పాయింట్ సూట్ కేస్. సూట్ కేసు. సో అందుకోసం రెండు అయితే అద్భుతంగా చెప్పావు. మూడోది చెప్పేసి ఉంటే మాత్రం 45 seconds లో మూడు నువ్వు చెప్పినట్టు అయిపోయింది. అవును సార్. సో అవకాశం లేదు, అందుకని ఆ రెండు తీసుకెళ్ళి మీకు ఒకటి ఉంచుకొని. ఆలీతో జాలీగా కొన్ని జాలీ మూమెంట్స్, జస్ట్ ఇది ఫన్ కోసమే. ఓకే. కాకపోతే నిజం చెప్పాలి, లేదంటే డేర్ చేయాలి. ఈ మూత ఎవరి దగ్గర అయితే ఆగుతుందో, ఐ మీన్ మీ ముగ్గురులో డేర్ చేస్తారు, లేదంటే ట్రూత్ చెప్తారు. ఓకే. ఇప్పుడు ఫస్ట్ మంజుల గురించి అడుగుతాం. ఎవరు అడుగుతారు? చరణ్ నువ్వు అడుగుతావా, లేకపోతే ఎవరు అడుగుతారు? ట్రూత్ ఆర్ డేర్ అండి మీరు? ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. డేర్ చేయలేను. అసలు ఏమైనా అడగచ్చా? ఏమని అడుగు? ఏమైనా అడగచ్చు, మీ ఇష్టం వచ్చిన అడగండి, ఏం పర్వాలేదు. గురించి అడుగుదామా? ఏది? వాళ్ళ హస్బెండ్ గురించి. అడుగు, తప్పేముందమ్మా. మీ హస్బెండ్ కి ఎంతమంది లవర్స్? నేను ఎలా చెప్తాను? జనరల్ గా తెలుస్తుంది. ఆఫ్టర్ మ్యారేజ్ అయితే ఎవరు లేరు. కాలేజ్ డేస్ అదంతా నాకు తెలియదు. మీకు మొత్తానికి ఏం తెలియదు. సీరియస్ గా లవ్ చేసింది నన్నే. ఏం పేరు? నిరుపం. ఓకే, ఆయన ఎక్కడ కలిసాడు ఫస్ట్? మీరే చెప్పండి. చంద్రముఖి అనే ఒక సీరియల్ ఈటీవీలో టెలికాస్ట్ అయింది. 6.5 years వచ్చింది. ఆ సీరియల్ మా ఇద్దరికి ఫస్ట్ సీరియల్ అన్నమాట. సో అందులో కలిసాము, పెళ్లి చేసుకున్నాము, బాబు పుట్టాడు, అంతా ఆ అయిపోయింది. సీరియల్ అయిపోయేసరికి పెళ్లి బాబు అంతా అయిపోయింది. సీరియల్ మాత్రం అవ్వలేదు. ఆ చంద్రముఖిలో ఆవిడ చేసింది జ్యోతిక, ఆ, ఈ చంద్రముఖిలో నేను చేశాను. వెరీ గుడ్. ఇప్పుడు మీ ఇద్దరు ఎవరు? ఓకే, ఎవరు అడుగుతారు? ట్రూత్ ఆర్ డేర్ చెప్పాలి ఫస్ట్. ట్రూత్ డేరా? ట్రూత్. అడగండి, తప్పలేదు. నేను అడుగుతాను. అడగండి అడగండి, ఎవరైనా అడగండి. అడుగు. మీరు హృదయకాలం మూవీ చేశారు కదా, దాని మీద చాలా ఇష్యూస్ అయింది బయట, గొడవలు కానీ అలాంటిది మీరు ఏమైనా ఫేస్ చేశారా? అంటే ఫేస్ చేయండి, అందరూ కొంచెం తిడుతున్నారు, బట్ అలా తిట్టించుకోవాలనే చేశాం కాబట్టి వీఆర్ హ్యాపీ. కానీ ఆ సక్సెస్, ఆ ఫిలిం కి సక్సెస్ కారణం ఫేస్బుక్. సినిమా రిలీజ్ ముందే స్టార్ ఇంతవరకు ఎవరు అవ్వలేదు. అబ్బాయి అతనే సంపూర్ణేష్ బాబుయే రిలీజ్ ముందే స్టార్ అయిపోయిన ఏకైక వ్యక్తి తెలుగు ఇండస్ట్రీ. అంటే తను బాబు యాడ్ చేసుకున్నాడా, లేకపోతే ఇండస్ట్రీలో ముందు నుంచి అతని పేరు అదేనా? అది కాదనుకుంటా కదా. ముందు నుంచి అంటే నాకు తెలిసి తన పేరు అది కాదనుకుంటా. నాకు కూడా ఆ క్వశ్చన్ చాలా సార్లు అడిగాను, బట్ అతను సంపూర్ణేష్ బాబు నాకు తెలుసు సార్, నాకు తెలుసు. నీకు తెలుసా ఏంటి? ఆయన పేరే సంపూర్ణేష్, అంతే. అంతే. బాబు అన్న ఇది ఆయనకి పెట్టుకోవాలని ఎప్పటి నుంచో ఇష్టం అంట. అచ్చా. మోహన్ బాబు గారు అంటే ఆయనకి చాలా ఇష్టం అన్నమాట. ఓకే. సో ఆ బాబు ఈయన పేరులో ఉండడం కూడా ఆయనకి ఎప్పటి నుంచో కోరిక. సో ఈ మూవీతో ఇంకా సంపూర్ణేష్ బాబు అయిపోయింది. అది అంటే మోహన్ బాబు అనే పేరు పెట్టింది దాసనారాయణరావు గారు. ఆయన పేరు భక్తవత్సల నాయుడు. సో ఇప్పుడు మావ మంచు అల్లుడు కంచులో అదే పేరు పెట్టేశారు. చాలా మందికి తెలియదు. తిరుపతి షూటింగ్కి వెళ్తే భక్తవత్సల నాయుడు రాలేదా అంటారు. ఆయన ఎవరు అని అడిగితే మోహన్ బాబా
అని అడుగుతుంటారు. సో అలాగా తను బాబు అని పేరు యాడ్ చేసుకున్నారు సంపూర్ణేష్ బాబు, అందుకను అలాగా ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. వెరీ గుడ్, నిజం ఒప్పుకున్నాం. అలాగే ఇప్పుడు ట్రూత్ అటేరా ట్రూతే సార్. ఎవరు అడుగుతారు? నేనే అడుగుతాను. మంజులు అడుగుతుంది. సార్ అడుగుతారు. సార్, ఈజీ అడగండి సార్. సార్. కావ్య, నీకు పెళ్ళయిందా? అది కొంచెం కష్టం సార్ చెప్పడం. ఎవరైనా ప్రపోజ్ చేశారా? లేదు సార్. ఒకవేళ చేస్తే యాక్సెప్ట్ చేస్తావా? నేను ఇంకేం అడగా, నువ్వే అడిగా బాబు, ఎందుకు వచ్చి ఇవాళ అడగవా? మీకు సడన్ గా మూడో చెయ్యి ఉంటే ఫస్ట్ చేసే పని ఏంటి? ఇది మూడో చెయ్యి. మూడో చెయ్యండి. మూడో చెయ్యి. third hand. చెప్పు. మూడు చెయ్యి ఉంటేనా ఉమ్. ఫస్ట్ ఈయన కొడతాను సార్. నన్ను కొడతారా? ఎందుకు ఆ మూడో చెయ్యి ఎందుకు రావడం? ఈ చేతితో కొట్టచ్చు. 2 హ్యాండ్సే కష్టం, ఇంకా థర్డ్ హ్యాండ్ ఎందుకు చెప్పండి, వేస్ట్ గా. అంతేనా నీ ఆన్సర్? ఇంకేం చేయడానికి లేదు సార్, 2 హ్యాండ్స్ తో చేసేస్తున్నాం, ఇంకా థర్డ్ హ్యాండ్ ఇంకేం ఉంటుంది చేయడానికి. ఓకే, సో అద్భుతమైన క్వశ్చన్ చెప్పింది కాబట్టి సార్ మీరు కావ్య, అవార్డు ఇవ్వాలి. కావ్యకి నేను ఇచ్చేస్తున్నాను. ఇది మా గుర్తుగా థ్యాంక్ యూ సార్. నువ్వు ఉంచేసుకో. థ్యాంక్ యూ సార్. కానీ Okay. చొట్టలు పడిపోయింది సార్. మంచిది ఇవ్వాలా? మీరు Okay. ఇవ్వండి సార్, మీరు ఇవ్వండి సార్. నేనే ఇస్తా. ఆయన వద్దు సార్. ఇచ్చేస్తాను బయటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే, సో ఇప్పుడు 45 సెకండ్స్ అయినా గురుచరణ్ చెప్పలేకపోయావు. మంజుల, సో ఫ్రూట్ ఇప్పుడు తీసుకెళ్ళి. మంజుల రెడీయా? రెడీ. ఓపెన్ ద డోర్. ఓకే, మంజుల ఏదైనా సినిమా లైక్ చేశాను? లేదు. ట్రై చేయలేదా? నాకు మూవీస్ అంటే పెద్దగా ఇష్టం లేదు, ఓన్లీ సీరియల్స్. ఎందుకని? ఏమో స్మాల్ స్క్రీన్ లో ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. ఓకే, కన్నడలో కూడా యాక్ట్ చేయాలి? కన్నడలో కూడా మూవీస్ చేయలేదు, సీరియల్స్ చేశాను. అక్కడ ఏం చేసావు? చాలా చేశాను, 5 to 6 సీరియల్స్ చేశాను. డోర్ వేసి ఫ్రూటీ. యాక్టింగ్ అంటే ఇష్టమా, డాన్స్ అంటే ఇష్టమా నీకు? యాక్టింగ్. అంటే నువ్వు యాక్ట్ చేసిన సీరియల్ డైలాగ్ లో ఏమైనా చెప్పగలవా? నెగిటివ్ రోల్ చేసా అన్నావు కదా, నెగిటివ్ రోల్, ఆ డైలాగ్ అని గుర్తుందా నీకు? అందులో నాది నెగటివ్ క్యారెక్టర్. ఓకే, పాజిటివ్ క్యారెక్టర్ ఉంటుంది గంగా అని చెప్పి. సో తను మా నాన్నని చంపేసింది అని తన మీద నాకు చాలా పగ ఉంటది, తన్ని చంపేయాలి, మా నాన్న ఆత్మకి శాంతి దొరకాలి అన్నట్టు. సో తనకి చెప్తూ ఉంటాను అన్నమాట డైలాగ్. గంగా, నువ్వు ఎక్కడున్నా వదల్నే, వదల్. మా నాన్న నరేంద్ర వర్మని చంపావు కదా నువ్వు, చంపిన తర్వాతే నాకు సంతోషం, నాన్న ఆత్మకి శాంతి. లేకపోతే నేను నరేంద్ర వర్మ కూతుర్నే కాదు. వెరీ గుడ్. ఇప్పుడు ఒక మనిషి చనిపోయాడు, ఆయన ఆత్మ శాంతించాలంటే ఇంకో మనిషిని చంపేలా? ఇలా ఇప్పుడు ఇతను చచ్చిపోయినోడికి మరి ఇతను శాంతి అవ్వాలంటే ఇంకొకటి చంపేలా? ఇలా చంపుకుంటూ వెళ్తే ఎవడుంటాడు మధ్య దేశంలో? కాదు, మనుషులనే ఎవడు ఉంటాడు, ఇంకా అన్ని జంతువులే ఉంటాయి. అంటే పగ రావడానికి ఈ అమ్మాయి నెగటివ్ అవ్వడానికి ఏదో ఒక రీజన్ కావాలి కదా. చాలా బాగా చేసావు మంజుల, వెరీ గుడ్, థ్యాంక్ యూ. సూపర్. సో ఇప్పుడు 3 విజువల్స్ రెడీగా ఉన్నాయి ఎల్ఈడి మీద. రెడీ మంజుల, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఈ 2 బొమ్మల్ని చూస్తే గుర్తొచ్చేది ఏది? జీరో సైజ్ రైట్ మూవీ. ఆన్సర్. ఈ 2 బొమ్మల్ని చూస్తే గుర్తొచ్చే పాట ఏది? బంతిపూల జానకి జానకి. తెలియదు. నెక్స్ట్ పాస్. ఈ 2 బొమ్మలు కలిపే. బనానా.
తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా చున్ను ముక్క మాటతోటి ఉక్కు లాంటి పిల్లగాన్ని తిప్పమాకే కుక్క పిల్లలా అచ్చ తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా నువ్వు లేని జీవితం రంగు లేని నాటకం సబ్బగున్న ఉప్పు లేని సాపకూర వంటకం. ఫస్ట్ అయితే చాలా అద్భుతంగా చెప్పావు, వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ ఇది చెప్పలేకపోయావు. థర్డ్ వన్, ఈ రెండు బొమ్మలు చూస్తే గుర్తుకొచ్చేది కామన్ పాయింట్ ఏంటి? బనానా. బనానా. సో అక్కడ బనానా, ఇక్కడ బనానా, రైట్. సో ఈ రెండు బాగా అయితే చెప్పావు. అది మూడోది ఆలోచించే లోపు time అయిపోయింది. అయిపోయింది. సో అందుకని అచ్చ తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా. ఓకే ఫ్రూటీ, సార్ ఇప్పుడు కావ్య కదా ఉంది, తీసుకెళ్ళి. ఆల్ ది బెస్ట్. ఓ పిల్ల 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 నా పెప్పర్మెంట్ పిల్ల ప్రేమిస్తావుంటే ఇలా వెళ్ళిపోతావంటే అలా. కావ్య రెడీయా? రెడీ. ఓపెన్ ద డోర్. ఓకే నమస్కారం. గిల్ల 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 గుండె కొట్టేసుకుంటుంది పిల్ల. కావ్య, Yes. ఎవరు మీది? విజయవాడ. విజయవాడ. ఎవరిని చూస్తే ఇన్స్పిరేషన్ వచ్చింది నీకు యాక్టింగ్ చేయాలని? సౌందర్య గారు. సౌందర్య. ఏ సినిమా చూసావు? అక్కడ అలాగే ఉంటుంది. ఇంట్లో ఇల్లు అంటే ఇంట్లో వీడియోలు Okay. అండ్ ఆల్మోస్ట్ అన్ని చూసాను, బట్ అది బాగుంది. ఓకే, ఫస్ట్ అవకాశం ఎప్పుడు వచ్చింది నీకు? నేను ఫస్ట్ మూవీస్ చేశాను సార్. ఏది? ఎస్వి కృష్ణారెడ్డి గారిది లేత మనసులో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. ఓకే. ఆ తర్వాత కొన్ని క్యారెక్టర్స్ చేశాను, బట్ తర్వాత సీరియల్స్. ఇప్పుడు ఏ సీరియల్లో నీకు బాగా పేరు వచ్చింది? ఆల్మోస్ట్ అన్ని నెగటివ్ రోల్స్. అన్ని నెగిటివ్ రోల్. ఎందుకని నెగిటివ్ రోల్ చేసావు? తెలియదు సార్, నా ఫేస్ చూస్తే మేబీ అవే ఇవ్వాలనిపించింది ఏమో తెలియదు. అవునా? నెగిటివ్ రోల్. కానీ బయట చాలా పాజిటివ్ సార్, మామూలు పాజిటివ్ కాదు బయట. అసలు ఆమె చేసే దాన ధర్మాలు కర్ణుడు కూడా చేస్తున్నాడేమో అనిపించింది. అంటే ఆయనకి ఎక్కువ ఫుడ్ పిచ్చి అండి బాగా. సో నేను తీసుకొస్తాను నాకే కాదు, హోల్ యూనిట్ కి ఎక్కడ షూటింగ్ చేస్తున్నా వాళ్ళ ఇంట్లో నుంచి క్యారేజ్ వెళ్ళిపోతా ఉంటాయి. క్యారేజ్. నేను కుకింగ్ బాగా చేస్తాను సార్, అందుకని అలా అలా ప్రయోగాలు చేస్తుంటే. ఓకే ఫ్రూటీ, క్లోజ్ ద డోర్. మా ఆడియన్స్ కోసం ఏదైనా ఒక డైలాగ్. గోకులంలో సీతారాం. ఎస్. తమ్మా, మనం వారం రోజులు ఈ ఊర్లో లేకపోయేసరికి నీ పిల్లం అంత పని చేస్తుందా? దానికి భయానికి పరాకాష్ట చూపించాలి. పదా పద. ఓకే కావ్య, రెడీయా? రెడీ. 3 విజువల్స్ రెడీగా ఉన్నాయి. రెడీ కావ్య, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఈ రెండు బొమ్మలు చూస్తే గుర్తుకొచ్చే పాట ఆరెంజ్. రైట్ ఆన్సర్. నెక్స్ట్. ఈ రెండు బొమ్మలు చూస్తే గుర్తుకొచ్చే పాట ఏది? నెక్స్ట్ 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 నెక్స్ట్. బొమ్మలు చూస్తే గుర్తుకొచ్చే కామన్ పాయింట్ ఏది? రూబా రూబా హే రూబా రూబా రూపం చూస్తే హైరబా తబా తబా హే తబా తబా నువ్వే మేరీ మెహబూబా. ఫస్ట్ ఒకసారి వేయండి. ఈ రెండు బొమ్మలు చూస్తే గుర్తుకొచ్చే సినిమా ఏది? ఆరెంజ్. దాంట్లో హీరోయిన్ అమ్మాయి. అండ్ నెక్స్ట్. ఈ రెండు బొమ్మలు చూస్తే గుర్తుకొచ్చే పాట ఏది? సినిమా చూపిస్తా మామ. రేసు గుర్రంలో ఒక పాట ఇది, అల్లు అర్జున్ గారు. సినిమా చూపిస్తా మామ. సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ సిను సినుకి నీతో సిటీ కొట్టిత మామ మామ. ఈ ఒక పాయింట్ తీసుకొని కథ రెడీ చేసి అబ్బాయి హీరోగా, మామ క్యారెక్టర్ రావు రమేష్ గా. సో ఇది థర్డ్ వన్. ఈ రెండు బొమ్మల్ని కలిపే కామన్ పాయింట్ ఏంటి? కింద కుక్క ఉంది, ఒక అమ్మాయి పట్టుకొని ఉంది, ఇక్కడ కుక్క ఉంది. కామన్ పాయింట్ కుక్క. అది వెళ్ళిపోతుంటే ఏం తెలియలేదు. సో మరి ఈ రౌండ్ లో ముగ్గురు చెప్పలేకపోయారు. అటు గురుచరణ్, మంజుల, కావ్య ముగ్గురు చెప్పలేకపోయారు. ఓకే, సో నెక్స్ట్ రౌండ్ ట్రై చేద్దరు కదా. ఓకే, మరి ముగ్గురు చెప్పలేకపోయారు. ఇప్పుడు మనం థర్డ్ రౌండ్ లో ఎంటర్ అయిపోయాం. రౌండ్ పేరు ఆలీ రాజా ఇస్తాడు ఖాజా. సో
సో ఈ రౌండ్లో ఒక పాట మీద పర్ఫార్మెన్స్ చేస్తాను, వెళ్ళిపోయి మళ్ళీ వస్తాను. వచ్చాక 5 క్వశ్చన్స్ ఉంటాయి. ముందుగా ఎవరైతే ఆ హార్న్ నొక్కుతారో వాళ్ళ లైట్ వెలుగుతుంది, నేను వాళ్ళే అడుగుతాను. మీరు కానీ హింట్ ఇస్తే మీకే లాస్. సో అందుకోసం ఈ రౌండ్లో రైట్ అయితే రైట్, రాంగ్ అయితే మైనస్. నో ఎలిమినేట్ అయిపోయినట్టే. ఓ నో వన్ మోర్ ఛాన్స్, నో ఎక్స్క్యూజ్. ఇంకా మిగతా క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చెప్పలేము. లేదు. సపోజ్ ఇప్పుడు గురుచరణ్ అద్భుతంగా 2 చెప్పి మూడోది రాంగ్ చెప్తే ఎలిమినేట్ అయిపోయినట్టు. సో ఫస్టే రాంగ్ చెప్తే ఎలిమినేట్ అయిపోయినట్టు. సో అందుకోసం 5 క్వశ్చన్లు రెడీగా మా దగ్గర ఉంటాయి, బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే నొక్కుతారో వాళ్ళ లైట్ అవుతుంది, నేను వాళ్ళే అడుగుతాను. ఓకేనా? వాళ్ళే చెప్పాలి సమాధానం, పక్కలు చెప్పకూడదు. మరి ఐటమ్ రోజు పిలిచేద్దాం. ఓకే, లెట్స్ వెల్కమ్ అలీ రాజా ఇస్తాడు ఖాజా. అలీతో జాలీగా దుడుక్కు పనేదు చెయ్యరా చెయ్యరా మనోహరి మనోహరి తేనెలోన నాని ఉన్న ద్రాక్ష పళ్ళ గుత్తిలా మాటలన్నీ నొత్తుకున్నవా, ఇంతలేసి కళ్ళు ఉన్న ఇంతులంత చేరి వెంట పడితే వింతకున్నది, ఒళ్ళంత తొళ్ళింత ఈ వింత కవింత లేలా బాలా. ఇరుక్కుపో హత్తుకొని వీరా వీరా కొరుక్కుపో నీ తరివి తీరా తీరా పువ్వులన్నీ చుట్టుముట్టితేనే చల్లుతుంటే కొట్టుకుంది గుండె తిమ్మెదై, ఒళ్ళంత తుళ్ళింతై వింత కవ్వింత లేలా బాలా. ఇరుక్కుపో హత్తుకొని వీరా వీరా కొరుక్కుపో నీ తరివి తీరా తీరా ఇరుక్కుపో హత్తుకొని వీరా వీరా కొరుక్కుపో నీ తరివి తీరా తీరా తొణక్క పెణక్క వయస్సు తెరలి తీరా తీరా 5 క్వశ్చన్స్ రెడీగా ఉన్నాయి. ఓకేనా? ఓకే సార్. చెప్పాను కదా, నొక్కి రాంగ్ చెప్తే ఎలిమినేట్ అయిపోయినట్టు. ఎవరి లైట్ అయితే వెలుగుతుందో నేను వాళ్ళే అడుగుతాను, వాళ్ళే చెప్పాలి. నేను చదువుతున్నప్పుడు తొందరపడి నొక్కేస్తే
క్వశ్చన్ మీదే ఆన్సర్ మీదే. రెడీ? ఫస్ట్ క్వశ్చన్. ఆలీ రాజా తన డాన్సర్ను ఎత్తుకొని ఎన్ని రౌండ్లు తిరిగాడు? మంజుల. ఎత్తుకుని ఎత్తుకొని తర్వాత చెప్పాలి. 1 రౌండ్. 1 రౌండ్. షూర్? కన్ఫర్మ్? మంజుల, నువ్వు చెప్పింది దట్ ఈస్ ఏ రాంగ్ ఆన్సర్ కాదు, రైట్ ఆన్సర్. వెరీ గుడ్. 3 అని చెప్పుంటే వెళ్ళిపోయాను. ముగ్గురు అమ్మాయిని ఎలా ఎత్తుకుంటాను నేను? అవునవును, తర్వాత అనుకున్నాను. ఒక అమ్మాయిని ఎత్తుకోవడమే కష్టం. ఓకే, సెకండ్ క్వశ్చన్. ఆలీ రాజా నడుముకున్న పట్టి కలర్ ఏంటి? గురుచరణ్. క్వశ్చన్ ఏంటి సార్? మర్చి కంగారులో నడుము కట్టుకున్న బ్యాండ్, వేస్ట్ బ్యాండ్ కలర్ ఏంటి? కాదు, మెడలో వేసుకున్న కలర్ ఏంటి? అదే చెప్తాను, మీరు దానికి అదేంటంటే గోల్డ్ కలర్ సార్. వైట్. గోల్డ్ కలర్ మీద కొంచెం చెమ్కి చెమ్కి ఉంది. గోల్డ్ కలర్ మీద చెంకి చెంకి ఉంది. గోల్డ్ కలర్ సార్. ఏ కలర్ అంతే, దట్స్ ఇట్. ఓకే, ఏ కలర్ అంటే గోల్డ్ కలర్. షూర్? షూర్. గోల్డ్. గోల్డ్. గురుచరణ్ ఎందుకు నొక్కా? గురుచరణ్ ఆన్సర్ చెప్తామని. ఆన్సర్ చెప్తామని. అది రైట్ అనుకుంటున్నాను. నేను రైట్ అనుకుంటున్నాను. అయితే రైట్ ఆన్సర్. రైటే. వెరీ గుడ్. ఏ థర్డ్ క్వశ్చన్. ఆలీ రాజా చేతికి మొత్తం ఎన్ని ఉంగరాలు ఉన్నాయి? గురుచరణ్. 1. ఒక్క ఉంగరం మాత్రమే. ఎన్ని? ఒక్క ఉంగరం మాత్రం. ఒకటే? ఒక్కటే. షూర్? షూర్. గురుచరణ్ అగైన్. ఒకటి అనేది ఈ చేతికున్న చూసా, అంతే కదా? చేతికి అన్నారు సార్, చేతులు కనలేదు. ఈ చేతికి చూడను పెట్టుకున్నది చూడలా? చూసా. లేదు. ఉందా? లేదు. ఒకటే అంటావు? అవును. రైట్ ఆన్సర్. ఓకే, ఫోర్త్ క్వశ్చన్. ఆలీ రాజా పాట మొదట్లో సూపర్ అన్నట్టుగా ఎన్నిసార్లు చూపించాడు? ఓ పాయింట్ ఆఫ్ టైం దగ్గర రిస్క్ ఎక్కువ తీసుకో. మంజుల, ట్రై చేస్తా. గురుచరణ్. మంజుల. ఒకసారి. ఒకసారి. షూర్? మంజుల, నువ్వు చెప్పింది దట్ ఈస్ ఏ రైట్ ఆన్సర్. ఇప్పుడు కావ్య, నువ్వు నొక్కావనుకో, ఇది చెప్పావనుకో, ఇద్దరికి టై అవుతుంది. ఇన్ కేస్ గురుచరణ్ నొక్కి కరెక్ట్గా చెప్తే ఈ రౌండ్ విన్నర్ తను అవుతాడు. నొక్కిన తర్వాత రాంగ్ చెప్తే డైరెక్ట్ గా గురుచరణ్ అమ్మాయిని గెలిపించినట్టు అవుతుంది. అయితే అసలు నొక్కరేమో. సపోజ్ మంజుల గాని నొక్కి కరెక్ట్ గా చెప్తే తను గెలిచినట్టు, లేదంటే రాంగ్ చెప్తే గురుచరణ్ ని గెలిపించినట్టు. సార్ ఎంత సార్ ప్రైజ్ మనీ ఈ రౌండ్ కి? మనీ 5 lakhs. ఓ మై గాడ్. ఫిఫ్త్ క్వశ్చన్. ఆలీ రాజాతో ఆడి పాడిన గ్యాంగ్ లో అబ్బాయిలు మొత్తం ఎంత? ఇటు ముగ్గురు ఉన్నారు, ఇటు ముగ్గురు ఉన్నారు, అటు 2 ఉన్నారు. ఎంతమంది ఉన్నారు దర్శకులు? 6. కాన్ఫిడెంట్ గా చెప్పు. షూర్ సార్. 6 మంది. 6 మంది. గురుచరణ్, ముందు 5 అన్నావు, తర్వాత 6 అన్నావు. నువ్వు చెప్పింది లాస్ట్ 6 అన్నావు కదా, దట్ ఈస్ ఏ రాంగ్ ఆన్సర్ కాదు, రైట్.
రౌండ్లో 2 లక్షలు గెలుచుకున్నాం. అవును. సెకండ్ రౌండ్లో మీరు ఎవ్వరు కూడా గెలలేకపోయారు, పడిపోయాం. సో ఈ రౌండ్లో గురుచరణ్ నువ్వు గెలుచుకున్నావు. ఓకే, అంత డబ్బు నువ్వు ఇంటికి తీసుకెళ్ళకూడదు, ఎంతో కొంత ఆడపిల్లలకి ఇచ్చే అలవాటు లేదు సార్ చరణ్. ఓకే రండి ముగ్గురు రండి. Rock and roll is all what I say. Koro kundi sathinche say, let's get on the floor and say adios samba. Do the is what I say. Niku nachinadi chese say, let's begin the bang and say adios samba. Sarikottaga uvettuga chelaregi chindule seina. Sukamettaga gammattuga gamagalu andukona. ఓకే, ఆల్ ది బెస్ట్ గురుచరణ్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నీకు కూడా కావ్య, థ్యాంక్ యూ ఆల్ ది సార్. బెస్ట్. మంజుల, ఇదిగోండి. All the best. సార్ మాతో ఆడడం మీకు ఎలా అనిపించింది? చాలా అద్భుతంగా అనిపించింది, బాగా చేశారు. ఎలాగెలాగా? చాలా అద్భుతంగా అనిపించింది, అమోఘంగా అనిపించింది, ఫంటాస్టిక్ గా అనిపించింది. ఇది కరెక్ట్ మీటర్. ఎస్పెషల్లీ చరణ్ గారితో, ఎస్పెషల్లీ చరణ్ గారితో. పైగా ఫ్రూటీ సపోర్ట్ తోటి. ఆల్ ది బెస్ట్ ఫ్రూటీ. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి. నేను ఆలీ గారికి ఏం చేస్తున్నారండి మీరు? వద్దు వద్దు సార్ ఎన్ని వారాలు అయింది సార్ మీరు నాకు ఇలా చెయ్యిచ్చి. ఓకే, ఆల్ ది బెస్ట్. మళ్ళీ వచ్చే వారం ఇంకో ఎపిసోడ్ లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, శుభకే. కల నిజమౌ సమయమే ఇది. Gonna make it my day. సుడిగాలై కదలుతామిలా రారా. ఒళ్ళంత తుళ్ళింత ఈ వింత కవింత లేలా బాలా. ఇరుక్కుపో హత్తుకొని వీరా వీరా కొరుక్కుపో నీ తరివి తీరా తీరా. ఒళ్ళంత తుళ్ళింత ఈ వింత కవ్వింత లేలా బాలా. ఇరుక్కుపో హత్తుకొని